అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం మీదకి వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దాడి చేయడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం కాసేపటి క్రితం జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఇప్పటికే ఒకవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఒకవైపు కూడా బీజేపీ కార్యకర్తలంతా గుమ్మిగూడమే కాకుండా పెద్ద ఎత్తున ఆందోళన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పోలీసులు ఇప్పటికే తమ అదుపు తప్పి ఇక్కడి వరకు మెయిన్ గేట్ వరకు వచ్చి లోపలికి యూత్ కాంగ్రెస్ నేతలు చొచ్చుకొని రావడంతో కూడా పోలీసుల అదుపు తప్పి కూడా మెయిన్ గేట్ వరకు వచ్చింది. ఒకసారి చూడొచ్చు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. యూత్ కాంగ్రెస్ నేతలు వచ్చి ఇక్కడ జరిగినటువంటి దాడిలో రాళ్ళు ఉన్నాయి, అలాగే ఇక్కడ కుర్చీలు వలగొట్టినటువంటి వాటిని కూడా స్పష్టంగా మనం చూడవచ్చు. మెయిన్ గేట్ ఇది బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించినటువంటి మెయిన్ గేట్. అంటే పోలీసులు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన ఎవరైనా ముట్టడికి వస్తే ప్రధానంగా కూడా అక్కడే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు మళ్ళేటువంటి ఏదైతే ఉందో అక్కడే దారిలోనే ఆపేస్తుంటారు. కానీ ఈసారి కోడిగుడ్లు అవన్నీ చూస్తున్నాం మనం. కోడిగుడ్లతో కూడా ఒకవైపు దాడి జరిగింది. స్పష్టంగా కూడా ఒకవైపు బీజేపీ మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఆ గేటుకు సంబంధించి కూడా మెయిన్ గేట్ వద్ద కోడిగుడ్ల దాడి, రాళ్ల దాడికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున స్పష్టంగా కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎప్పుడైతే దాడి జరిగిందని తెలిసిన వెంటనే కూడా యూత్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలను తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా అటు బీజేవైఎం నేతలు కూడా ఒక్కసారి చేరుకున్నారు. ప్రస్తుతం బీజేవైఎం నేతలు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయడం. ఈ దాడికి సంబంధించి ఏ విధంగా చూస్తారు, ఎట్లా రియాక్ట్ అవుతారని ఒక్కసారి మాట్లాడదాం. బీజేపీ చెప్పండి, అసలు యూత్ కాంగ్రెస్ చేసినటువంటి దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు కలిసి ప్లాన్ చేసి పార్టీ ప్రజల పైన, బడుగులకు అండగా ఉంటున్నటువంటి పార్టీ పైన, తెలంగాణ అస్తిత్వం పైన దాడి చేసినగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది హేయమైన చర్య కాదు, ఇది గుండాగారిది. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన గుండాగారిదిగా మేము భావిస్తూ ఉన్నాం. మీరు చూడొచ్చు, కోడిగుడ్లు గాంధీ భవన్ నుంచి ఇక్కడికి వచ్చి జరుగుతూ ఉన్నాయి. ఎవరి ఆధ్వర్యంలో? పోలీసుల కనుసన్నలో కాదు, పోలీసులు సపోర్ట్ చేయట్లేదు. మేము డీజీపీ గారికి చెప్తా ఉన్నాం, అయ్యా డీజీపీ గారు మీకు ఇస్తున్నట్టు మీరు అంటారు కదా బాధ్యత మాదే, భద్రత మాదని. మీ బాధ్యత, మీ భద్రత కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేము అడుగుతా ఉన్నాం. దాడికి పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి మీరు. అసలు ఈ దాడి జరిగిందే మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అంటున్నాం. కాబట్టి ఆయన మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి మీరు. ఎందుకంటే ఫస్ట్ A1గా మహేష్ కుమార్ గౌడ్ పెట్టాలి. ఇక్కడ దాడి ఎవరి మీద చేశారు? బీసీ నాయకుడి మీద, దళిత నాయకుల మీద. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి బాట ఇదే కదా. మీరు చెప్తా ఉంటారు కదా, మాస్క్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా, ఏది ఇదా బడుగుల పైన దాడులు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు సంవిధానం పట్టుకొని గుంపుతూ ఉంటాడుగా మీ రాహుల్ గాంధీ గారు, ఏది రాజ్యాంగం పైన జరిగిన దాడి కాదా? ఆనాడు ఇందిరమ్మ పాలనలో ప్రతిపక్ష పార్టీల పైన దాడులు, ఈరోజు రేవంత్ పాలన కూడా ప్రతిపక్ష పార్టీల పైన దాడులు దౌర్జన్యంగా భావిస్తూ ఉన్నాం. ఇది వాళ్ళు కేవలం ఏదో కోడిగుడ్లు, ఏదో టమాటాలు ఇసిపోదామని కాదు, వాళ్ళు ఇక్కడ మర్డర్ చేయాలి, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలనే ఒక దానిగానే ఇంత పెద్ద రాళ్ళు పట్టుకొచ్చి దాడులు చేశారు. రాళ్ళు, ఇటుక పిల్లలు పట్టుకొచ్చి చేస్తారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులుగా మేము చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి పోలీసులతో మాట్లాడినా మీరు? మాట్లాడినాం. పోలీసులు ఏమంటారు? మమ్మల్ని మిస్కమ్యూనికేట్ చేసిర్రు, వాళ్ళు అక్కడే ప్రోగ్రామ్ నిరసన చేస్తామని చెప్పారు, ఆ నుంచి ఇక్కడికి వచ్చిర్రు అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఎవరు ఫెయిల్యూరు? అంటే మీ వైఫల్యం మీరు యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఇంటెలిజెన్సీ ఎస్పీ గారు ఏం చేస్తున్నట్టు? ఈ రెండు కూడా అట్టర్ని ఫెయిల్ అయినట్టే కదా. ఈరోజు కేవలం రాళ్ళు సిపారు, పెట్రోల్ బాంబులు వేస్తే వాళ్ళ చరిత్ర ఉంది. అది ఎక్కడో బస్తార్లా జర్నలిస్ట్ చంపినటువంటి ఒకడు ఏడు దొరుకుతాడు? హైదరాబాద్ దొరుకుతాడు. ఎవరి ప్రభుత్వం, ఎవరి పార్టీ నాయకుడు? కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇక్కడ ఏం అధికారం ఉంది? ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్లీ అది నిజంగానే గాంధీ భవన్లో దాచిపెట్టే ఈ గూండాలను. గాంధీ భవన్ కాదు, గూండాల భవన్ అది గాంధీ భవన్, కాంగ్రెస్ భవన్ కాదు. గూండాలు దౌర్జన్యాలు చేసేటోడు, మాఫియాలు చేసేటోడు, ఈ కబ్జాలు చేసేటోళ్ళకు ఒక అడ్డగా మారిపోయింది గాంధీ భవన్గా మేము భావిస్తూ ఉన్నాం. మీరు ఏ విధంగా అయితే దాడులు చేసిర్రో, మీరు ఏ భాషలో అయితే అర్థం చేసుకుంటారో ఆ భాషల సమాధానం చెప్తాం రేవంత్ రెడ్డి. ఆ భాషలో సమాధానం నువ్వు డెఫినెట్గా వింటావని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కూడా ప్రతి దాడులు చేసేందుకు మేము అదే అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏ భాషలో అయితే అర్థం చేసుకుంటో ఆ భాషలో జవాబు చెప్పడం మాకు కూడా వస్తుంది. కానీ మా పార్టీ నాయకత్వం మాకు క్రమశిక్షణ నేర్పింది, మాకు సిద్ధాంతం నేర్పింది. అధినిబద్ధంగానే మేము కదా నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతుంది, వారి బాటలు నడుస్తూ ఉన్నది. వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో ప్రజాస్వామ్య బద్ధంగానే మా నిరసన వ్యక్తం చేస్తాం. ఇంకో విషయం చేస్తున్నాం, మీరు దాడులు దేనికోసం చేస్తూ ఉన్నారంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. 1,00,000 కోట్లు అవినీతి చేద్దాం అనుకున్నాడు మూసీ పేరు మీద, దాన్ని ఆపేస్తుంది. బిల్డర్లను, కామన్ పబ్లిక్ ను భయభ్రాంతులు చేసి హైడ్రా పేరు మీద దోసుకుందాం ఉండదు, అదే ఆపేసి. వాళ్ళు చెప్పేది ఒకటే, మీ మాజీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళ అగ్రనేత మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద అంటున్నారు. ఆయన దానిపైన వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, దానికి సంజాయిషి ఇచ్చుకోవడం జరిగింది. గతంలో హేమా మాలిని పైన కూడా చేసినటువంటి సంఘటన ఉన్నది, దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం జరిగింది. నేను ఆయన చెప్పిన దానికి ఆయన అపాలజీ చెప్పడం జరిగింది, ఇంకోటి చేయడం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా. నిన్న ఆయన ఇంటి దగ్గర దాడి చేశారు, లేదా మొన్న ఇంకొకటి నిరసన చేసినావు. ఢిల్లీలో మాట్లాడింది కదా, హైదరాబాద్ వచ్చి పార్టీ కార్యాలయం మీద నువ్వు దాడులు ఇస్తావా, రాళ్ళు ఇసురుతావు, కోడిగుడ్లు ఇసురుతావు. మరి బండలు ఎందుకు ఇసిరినావు?
ఇటుక పిల్లలు ఎందుకు ఇసిరినావు, తలకాయలు ఎందుకు వాళ్ళ కొట్టినావు, ఎస్సీ మోర్చా కార్యకర్త తలకాయ ఎట్లా వలుగుతుంది, బీసీ మోర్చా నాయకుడు చెయ్యి ఎట్లా వలుగుతుంది, నువ్వు రక్తం కళ్ళెట్లా చూస్తావు అంటే నువ్వు నీ ఇంటెన్షన్ ఏంది? మర్డర్ చేద్దామనా, ఒక సెన్షన్ చేద్దామనా? అంటే మాకు ఐడెంటిటీ లేదు తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోతూ ఉన్నారు, మేము ఏం చేసినా ప్రజలు మమ్మల్ని తూ అని ఉంచుతున్నారు కాబట్టి ఐడెంటిటీ క్రైసిస్లోకి వచ్చిండు రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్. కాబట్టి ఆ గుర్తింపు కోసం తహతాలాడే ప్రయత్నంలో ప్రతిపక్షాలపైన దాడులు చేస్తూ ఉన్నాయి. ప్రజల కోసం ఆనాడు కొట్లాడినాం, ఇప్పుడు కొట్లాడుతున్నాం, రేపు కూడా కొట్లాడతాం. నువ్వు ఇస్రే రాళ్లకు మా తలలో అడ్డు పెడతాం కావచ్చు, నువ్వు మా పైన పోలీసులు కేసులు పెట్టిస్తే మా డెఫినెట్లీ మేము దానికి మేము ఎదుర్కొని సిద్ధంగా ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి ఈ దాడులకు ప్రతిదాడులు మీ కాంగ్రెస్ పార్టీ ఏ భాషలో అయితే అర్థం చేసుకుంటుందో ఆ భాషలో మేము తెలియడం కోసం భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా నాయకత్వం డెఫినెట్గా రెడీగా ఉంది. మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ రాబోతున్నారు, వారు కూడా మాట్లాడడం జరిగింది అధినాయకత్వంతో. అధినాయకం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ప్రకారం డెఫినెట్లీ మా యొక్క చర్యలు ఉంటాయి. లగ్నాల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎక్కడ ట్రీట్మెంట్? ఇప్పుడే ఉస్మానియా హాస్పిటల్కి చేర్చడం జరిగింది. మరి గాయాలు తలపైన స్టిచెస్ పడే అవకాశం ఉందని చెప్పి డాక్టర్ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మా బీసీ మోర్చా నాయకులు ఇక్కడ ఫింగర్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫింగర్ కట్ అయింది, వారు కూడా హాస్పిటల్ పోవడం జరిగింది. ఇప్పుడే మా పార్టీ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మేము చేయబోతున్న విషయాలపైన కూడా చెప్పడం జరిగింది. సిపి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. డెఫినెట్లీగా చట్టపరంగా న్యాయపరంగా మాకు న్యాయ వ్యవస్థ పైన చట్టం పైన నమ్మకం ఉంది కాబట్టి మేము డెఫినెట్లీ ఆ ప్రాసెస్ అవుతుందో అది చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ తతంకం మొత్తం, ఈ డ్రామా మొత్తం పోలీస్ కన్సల్ట్ మీద జరిగింది కాబట్టి దీనిపైన కూడా మా రామచంద్రరావు పోలీసులు ఒకటే చెప్తున్నారు అసలు సీసీ ఫుటేజ్ పరిశీలించి ఎవరు బాధ్యులు అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. గాంధీ భవన్ అక్కడ ఉంది, భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఇక్కడ ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి రాళ్ళు పట్టుకొని టమాటాలు పట్టుకొని కోడిగుడ్లు పట్టుకొని వచ్చిర్రు. ఏం చేసినట్టు? పోలీసులు ఏం చేసినట్టు? పెట్టారు కదా మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసినట్టు? నిద్రపోతుందా? మొద్దు నిద్రపోతుందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ దాడులు చేసి మేము శిక్షిస్తామంటే నువ్వు చెప్తా ఉంటే మేము వింటూ ఉండాలా? అసలు నువ్వు ఎవరికి డ్యూటీ చేస్తున్నావు? ప్రజలకు చేస్తున్నావా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేస్తున్నావా, మీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలకు చేస్తున్నావా అని అడుగుతున్నాం మేము. మీకు జీతాలు ఇస్తుంది, ప్రభుత్వ ప్రజా ఖజానా, అది మీకు ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి కబ్జాలు చేసిన భూముల నుంచి వాటాలు ఇస్తలేరు డీజీపీ గారు. ఇది కొంచెం మీరు ఆలోచించాలని మేము తెలియజేస్తా ఉన్నాం. మాకు నమ్మకం ఉంది జితేందర్ రెడ్డి గారు కొంచెం స్ట్రిక్ట్ ఆఫీసర్ అని. మరి ఆయన ఒక నిబద్ధత నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అరెస్ట్ చేసిన డెఫినెట్లీ క్రిమినల్ కేసులు పెట్టి ఎవ్వరికి బెయిల్ ఇవ్వదు, లోపాలు పంపాల్సిందే. నువ్వు చెర్లపల్లి పంపిస్తావు, చెంచలగూడ పంపిస్తావు, డిసైడ్ చేసి డీజీపీ గారిని మేము అడుగుతా ఉన్నాం. ఇది అసలు ఒకవైపు ఇంటెన్షన్గానే దాడి జరిగింది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందుకు వచ్చి రాళ్ళు కోలగుడ్లతో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అటు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యత వహించాలి, సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బాధ్యత వహించడమే కాకుండా బీజేపీ రాష్ట్ర కార్యాలయం పైన జరిగినటువంటి దాడిలో ఎవరెవరైతే పాల్గొన్నారో వారందరి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టి కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటారు. ఒక్కసారి చూడొచ్చు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎప్పుడైతే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఇక్కడ దాడి జరిగిందని తెలిసిందో యువ మోర్చాకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక్కొక్కరు కూడా పెద్ద ఎత్తున గుమ్మిగూడుతున్నారు. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి యువ మోర్చా నేతలుగాను బీజేపీ రాష్ట్ర నాయకులకు కొంతమందికి గాయాలయ్యే వాళ్ళు చికిత్స పొందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి వారికి సంబంధించి ఇప్పటికట్టు ఈ దాడిని సంబంధించి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఖండించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఏదైతే దాన్ని ఖండించినటువంటి సిచ్యువేషన్ ఉంది. స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం గేటు ముందంటే మెయిన్ గేట్కు సంబంధించి కూడా పెద్ద పెద్ద ఇటుక పిల్లలు వేసినటువంటి సిచ్యువేషన్, కోడి గుడ్లతో కూడా దాడి చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపి ఈ కోడిగుడ్ల దాడి ఇది ఎప్పుడైతే జరిగిందో వెంటనే బీజేపీ వాళ్ళు కూడా తిరగబడేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళని కూడా తిప్పికొట్టే ప్రయత్నంలో ఈ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. చూడొచ్చు ఒక్కసారి మనం మెయిన్ రోడ్ నుంచి ఒక్కసారి గమనిద్దాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు కాంగ్రెస్ నేతలు వచ్చినటువంటి ఇక్కడి నుంచి వస్తుంటారు రెగ్యులర్గా. కాంగ్రెస్ కానివ్వండి ఇతర ఎవరు వచ్చినా సరే బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు సంబంధించి కూడా అక్కడి నుంచి ఇక్కడికి అంటే పోలీసులు ఎప్పుడు కూడా అక్కడే ఆపుతుంటారు కాబట్టి మరి మరొకసారి కూడా యూత్ కాంగ్రెస్ మరొక దఫాలుగా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగానే మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడికక్కడ ఒకవైపు ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి సంఘటనకు చాలా సేపు కూడా సంఘటన జరిగిన అనంతరం కూడా ఒకవైపు పోలీసులు కూడా చాలా సేపటి వరకు ఇక్కడ ఎవరిని అనుమతించలేదు. ప్రస్తుతం ఒకవైపు సివిల్స్ సంబంధించినటువంటి పోలీసులు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారికి సంబంధించి కూడా ఇక్కడ చేతులు కలిపే క్యూఆర్టీ టీం ఏదైతే ఉందో క్యూఆర్టీ టీంను కూడా రంగంలోకి దింపారు. మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా కూడా పోలీసులు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ బారికేడ్లో ఒకవైపు కనిపిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. మొదటిగా ఇటు మెట్రో ఏదైతే ఉందో ఇటు వెళ్తుంటే మెయిన్ రోడ్ నుంచి కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు వచ్చేందుకు కూడా చాలా దూరం దాదాపుగా 50 to 70 మీటర్స్ దూరం ఉంటుంది. ఎవరు ఎక్కడ ధర్నాకు వచ్చినా సరే ఇక్కడే ఒకవైపు ఆపుతుంటారు కాబట్టి ఒకవేళ
ధర్నాకు సంబంధించినటువంటి నిరసనకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది తీవ్రాంతరం అయితే మాత్రం దానికి 2 అంచెల 3 అంచెల బారికేడ్ల సహాయంతో కూడా ఒకవైపు కూడా పోలీసులు ఇక్కడే ఆపేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నుంచి కూడా పోలీసులకు సంబంధించి కూడా పోలీసులు చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పటికే జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విజువల్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చారు. ఏసీపీ కూడా దీనిపైన అష్యూరెన్స్ ఇచ్చారు. ఎవరైతే దాడిలో పాల్గొన్నారో వాటికి సంబంధించి కూడా వారందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు అన్నింటినీ పరిశీలించి కూడా ఒకవైపు వారిపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ బీజేపీ దీనిపైన కూడా ప్రతిదాడి చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యువ మోర్చాకు సంబంధించినటువంటి నేతలు ఒక్కొక్కరుగా గుమ్మిగూడుతున్నారు. వీటికి సంబంధించి కూడా గాయపడిన వారిని చికిత్స చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే బారికేడ్స్ ఉన్నాయో మొదటగా ఎవరు వచ్చినా సరే ఇక్కడికి జనరల్గా బీజేపీకి సంబంధించిన ముట్టడి కోసం ఇక్కడ పోలీసులు ఇక్కడే బారికేడ్లు పెట్టి అడ్డుకుంటుంటారు. కానీ ఈ బారికేడ్లను కూడా ఒకవైపు దాటుకొని వచ్చి అక్కడి వరకు వచ్చిందంటే పోలీసుల చెయ్యి దాటిపోయి కూడా బిన్నాక చూపించినటువంటి బీజేపీ మెయిన్ గేట్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. మనకు విజువల్లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బీజేపీ మెయిన్ గేట్ దాదాపుగా 50 to 70 మీటర్ల దూరంలో ఉంటుంది. ఎప్పుడు ఇక్కడే నిలువరించేటువంటి పోలీసుల వైఫల్యం వల్ల కూడా అక్కడి వరకు వచ్చి కోడిగుడ్ల దాడి రాళ్ల దాడి జరిగితే ఏం చేస్తున్నారని బీజేపీ నేతలు ప్రశ్నించడమే కాకుండా ఒకవైపు ఏవైతే కాంగ్రెస్ నేతలు సాకు చెప్పి వచ్చినటువంటి ఉందో ఆ సాకులకు సంబంధించి ముట్టడికి వచ్చారో ఆ మాజీ ఎంపీకి సంబంధించి ఇప్పటికే క్షమాపణ చెప్పి బీజేపీని ఒకవైపు బ్లేమ్ చేసేందుకు కూడా ఈ దాడికి వచ్చినట్టు కూడా బీజేపీ నేతలు ఖండిస్తున్నటువంటి బీజేపీ నాయకులు కూడా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా అటు ఈ దాడిలో పాల్గొన్న వారిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టి వారి పట్ల కూడా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు ఏమవుతుందో దీనికి కౌంటర్గా కూడా బీజేపీ నేతలు ఏదైనా కార్యక్రమం చేస్తారేమో అనే అనుమానంతో పోలీసులు కూడా భారీ ఏర్పాట్ల మధ్య బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. కెమెరామెన్ గణేష్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.